సో ఫైనల్‌గా అయితే 'వీడీ 2' సంబంధించిన టైటిల్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ సినిమాకి 'కింగ్డమ్' అని చెప్పి టైటిల్ అయితే పెట్టారు. సో దాంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారనమాట. ఈ టీజర్‌కి అయితే ఎన్టీఆర్ గారు వాయిస్ కూడా ఇచ్చారు. సో ఈ టీజర్ చూసిన తర్వాత మాత్రం మూవీ పైన అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఈ టీజర్‌లో మాత్రం కలర్ టోన్ కావచ్చు, అలాగే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ స్టేజెస్ చూపించడం కావచ్చు, అలాగే విజయ్ దేవరకొండ గారి ఎంట్రీ కావచ్చు, వీటన్నిటికి మించి ఎన్టీఆర్ గారి వాయిస్ అయితే మాత్రం సూపర్బ్ ఉందని చెప్పాలి. సో ఆ వాయిస్ ఆ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలనమాట. సో టీజర్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ఇక్కడి నుంచి ఈ సినిమా పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయనమాట. ఈసారి పక్కాగా విజయ్ గారు అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతారు. ఖచ్చితంగా 100 క్రోర్స్ లిస్ట్‌లో ఆయనైతే ఖచ్చితంగా జాయిన్ అవుతారని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి సినిమాలు ట్రై చేస్తున్నారు. ఒక మంచి హిట్ అందుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నాడు కానీ బట్ ఎక్కడో ఆయన చేసే సినిమాలు ఆడియన్స్‌కి అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సో చాలామంది ఏమంటారంటే ఇంక అయిపోయింది ఆయన పని, ఇంక చేయలేరు, ఇంకా ఫ్లాప్సే వస్తాయని చెప్పి చాలామంది ఫిక్స్ అయ్యారనమాట. బట్ ఇప్పుడు 'వీడీ 2' కింగ్డమ్ టీజర్‌తో మాత్రం నేను మరోసారి గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాను. మరోసారి నా స్టామినా ఏంటో చూపించబోతున్నాను. సో ఒక బలమైన సబ్జెక్ట్‌తోనే మాత్రం మన ముందుకైతే రాబోతున్నారు. సో ఈ కింగ్డమ్ టీజర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మరి ఇంక ఈ సినిమాని ఎలా డీల్ చేశారు, ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత అయితే మనకు ఒక విజన్ అయితే అర్థమవుతుందనమాట. సో చూద్దాం. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.